హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఐపీఎల్ 18 సీజన్ లో ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ ఒక బిగ్ ఫైట్ గానే చెప్పాలి. ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ వాంఖేడే స్టేడియం వేదికగా జరగబోతుంది. సో రెండు టీమ్స్ ది దాదాపు సిమిలర్ సిచ్యువేషన్. ఎందుకంటే ప్లే ఆఫ్స్ అవకాశాలు నిలబెట్టుకోవాలంటే ఇక్కడ నుంచి ప్రతి మ్యాచ్ కూడా వాళ్ళు గెలవాలి. ఎందుకంటే అదే అటువంటి సమయంలో లాస్ట్ మ్యాచ్ లో రెండు టీమ్స్ కూడా గెలిచాయి. సో ఎట్లా ఉండబోతుంది ఈ మ్యాచ్? వాంఖేడేలో ఒక హై స్కోరింగ్ ఎన్కౌంటర్ మనం చూడొచ్చా? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సుధీర్ మహావాది, క్రికెట్ కామెంటేటర్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాది గారు ఉన్నారు బెంగళూరు నుంచి. సుధీర్ గారు, ఎట్లా ఉండబోతుంది వాళ్ళ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్? నమస్తే నరేష్. ఐ థింక్ మరొక ఎక్సైటింగ్ మ్యాచ్ కు సమయం దగ్గర పడ్డది. మేబీ కపుల్ ఆఫ్ అవర్స్ లో మ్యాచ్ కూడా స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈవినింగ్ మ్యాచ్ ముంబైలో నేను అనుకుంటాను అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కూడా రాయల్ ఛాలెంజర్స్ తోటి చాలా రసవత్రంగా కొనసాగింది. చివరి వరకు ఉత్కంఠ అండ్ చివరి వరకు నరాలు దిగే ఉత్కంఠ అంటుంటాం కదా, అటువంటి ప్రెషర్ సిచ్యువేషన్ చూసాం. అండ్ చివరికి అఫ్ కోర్స్ ఆర్సీబీ విక్టరీ సాధించారు. సో ఇప్పటి వరకు ముంబైలో జరిగినటువంటి మ్యాచెస్ లో యూనో ఒక లో స్కోరింగ్ మ్యాచ్ కూడా చూసాం, కోల్కతా అగెన్స్ట్ 116 కూడా, అండ్ ఒక బిగ్ స్కోరింగ్ మ్యాచ్. సో ఈ రోజు టూ టీమ్స్ లో కూడా మంచి ఎక్సైటింగ్ క్రికెటర్స్ ఉన్నారు కనుక నరేష్ మీరు చెప్పినట్టుగా ఒక బిగ్ స్కోరింగ్ మ్యాచ్ చూడబోతున్నాం. ఎందుకంటే చిన్న గ్రౌండ్, బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. అండ్ మీరు అన్నట్టుగా ఇక్కడ ఎలక్ట్రిఫైయింగ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. క్రౌడ్స్ బిగ్ సంఖ్యలో వస్తారు. అండ్ సముద్రానికి దగ్గరలో ఉంటుంది, స్టేషన్స్ కు దగ్గరలో ఉంటుంది. సో వాంకెడేలో ఒక వండర్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఎప్పుడు కూడా. అండ్ ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ ఫేవరెట్ ప్లేస్ ఆల్సో. వాంకెడే స్టేడియంలో మ్యాచ్ చూడడం అనేది కూడా ఒక స్పెషల్ థ్రిల్లే. అండ్ ఫార్చునేట్లీ ఐ కవర్డ్ సో మెనీ మ్యాచెస్ దేర్. యాక్చువల్లీ ఆ థ్రిల్ వేరే రకంగా ఉంటుంది, ఆ కికే వేరే రకంగా ఉంటుంది. సో అబ్సల్యూట్లీ ఒక కమింగ్ టు ది థ్రిల్లర్ చూడబోతాం అనిపిస్తుంది నాకు. కమింగ్ టు ది సన్ రైజ్ హైదరాబాద్ టీమ్ కంపోజిషన్ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే ఆల్రెడీ జంపా అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్స్ డ్యూ టు ఇంజరీ. సో రీప్లేస్మెంట్ గా స్మరణ తీసుకున్నారు. సో మేబీ ఫైనల్ కాంబినేషన్ లో ఏదైనా అంటే ఛాన్స్ ఉందా? చేంజెస్ చేసే అవకాశం ఉందంటారా? ఐ థింక్ జంపాను కోల్పోవడం ఈ సిచ్యువేషన్ లో కొంచెం బిగ్ బ్లోనే. బికాస్ సెకండ్ ఫేజ్ లో స్పిన్నర్స్ యొక్క రోల్ ఎక్కువగా ఉంటుంది. మనం ఈవెన్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి చూస్తూనే ఉన్నాం. స్పిన్నర్స్ ఆర్ గెటింగ్ వికెట్స్, యాక్చువల్లీ ఆల్ వికెట్స్ పైన కూడా. అతడు ఒక బిగ్ లాస్ ఏనండి. బట్ పర్వాలేదు, అంటే ఇప్పుడు టీంలోనైతే ఇద్దరు లెగ్ స్పిన్నర్స్ ఉన్నారు కనుక మీకు జీషాన్ హాస్ డన్ ఏ గుడ్ జాబ్ సో ఫార్. అండ్ రాహుల్ చవర్ను ఇప్పటి నుంచి వరకు ఆడించలేదు, మేబీ అతనికి ఆడించే ఛాన్స్ ఉంటుంది. అండ్ అతడు ఒక పెద్ద బిగ్ లాస్ అయినా కానీ బ్యాటింగ్ లో పర్వాలేదు. మళ్ళా మొన్న పంజాబ్ ఎప్పుడైతే ఓడించారో మెల్లమెల్లగా మళ్ళీ సన్ రైజర్స్ హైదరాబాద్ పుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ దట్ వాజ్ గుడ్ విన్ ఫర్ దెమ్. ఒక బిగ్ టానిక్ లాగా వాళ్ళకు వర్కౌట్ అయి ఉంటుంది ఆ విక్టరీ అనేది. చాలా రెస్ట్ తర్వాత ఆ విక్టరీ సాధించారు. మళ్ళీ ఆ గ్యాప్ తర్వాత ఇప్పుడు ముంబైలో ఆడుతున్నారు. సో బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఆడతారు. ఇప్పుడు ముంబైలో ఆడిన తర్వాత మళ్ళీ 23rd రోజు ముంబైలో, ఇక్కడనే హైదరాబాద్ లో జరుగుతుంది. సో హోమ్ అండ్ అవే ఆడుతూ ఉంటారు. సో నేను అనుకుంటాను టూ టీమ్స్ కూడా అఫ్ కోర్స్ ఈ మ్యాచ్ లో విక్టరీ కొరకు డెఫినెట్ గా ప్రయత్నించాలి ఇప్పటి నుంచి. ఈ మ్యాచ్ లోనే కాదు, రానున్న మ్యాచెస్ లో వాళ్ళకు కనీసం 6 మ్యాచెస్ లో 5-4 విన్స్ ఉంటే తప్ప వాళ్ళు హోప్ చేయలేరు, ప్లే ఆఫ్ హోప్స్ పెట్టుకోలేరు. అంటే సో సన్ రైజ్ ఐ థింక్ సన్ రైజర్స్ సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్ వరకు ఓకే, కానీ బౌలింగ్ కాంబినేషన్ ఏదైతే షమి గానీ, ప్యాట్ కమిన్స్ గానీ, హర్షల్ పటేల్, అంటే లాస్ట్ మ్యాచ్ లో షమి 75 రన్స్ ఇచ్చేసాడు. అంటే ప్యూర్ బ్యాటింగ్ వికెట్ కాబట్టి, కానీ అక్కడ కంట్రోల్ లేకుండా, అంటే ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్ లో షమి పెద్దగా తన మార్క్ అయితే ఏం చూపించలేదని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మీరేమంటారు? అబ్సల్యూట్లీ. బట్ ముంబై ఐ థింక్ ఇస్ ద ప్లేస్ ఫర్ ద పేస్ బౌలర్స్. కొంచెం ఇక్కడ స్టార్టింగ్ లో బౌన్స్ కూడా ఉంటుంది. వెదర్ సెకండ్ బౌలింగ్ చేసా ఫస్ట్ బౌలింగ్ చేసా కొంచెం అప్పుడప్పుడు బాల్ మూవ్ అవుతుంటుంది. అండ్ ఆ మూవ్ అయినప్పుడు మనం చూసాం అద్భుతమైనటువంటి బౌలింగ్ కూడా కనబరిచారు మీకు బోల్ట్ కానివ్వండి, మిగతా వాళ్ళు. సో ఐ థింక్ దోస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు పేస్ బౌలర్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ మీరు అన్నట్టుగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ లాస్ట్ మ్యాచ్ లో మనం ఎప్పుడు డిస్కస్ చేసినట్టుగా క్లాస్ ను టాప్ ఆర్డర్లో తీసుకురావడం అనేది కొంచెం వర్కౌట్ అయింది వాళ్ళకు. ఎందుకంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనేది అది కొంచెం వర్కౌట్ అయినట్టుగా కనబడింది. అండ్ నేను అనుకుంటాను ఈశాన్ కిషన్ టీ లాస్ట్ ఇయర్ ఈ ప్లేడ్ ఫర్ ముంబై అండ్ ఇప్పుడు హైదరాబాద్ ఆడుతున్నాడు కనుక ఈ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీ వికెట్, అక్కడ ఏ వికెట్ ఎలా ఆడుతుంది అనేది అతనికి తెలుసు. చాలా ఇన్నింగ్స్ ప్రతి వికెట్ పైన ఆడి ఉంటాడు. అది ఒక్కొక్కసారి కొంచెం వరకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఈ షుడ్ బి ద స్టార్ ఫర్ హైదరాబాద్ అని నాకు ఒక ఫీలింగ్ అనేది కలుగుతున్నది. అఫ్ కోర్స్ టాప్ ఆర్డర్ లో ఫస్ట్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ కూడా ఒక మంచి స్టార్ట్ అందియాలి. సో బ్యాటింగ్ స్ట్రాంగ్ గానే ఉంది. అనికేత్ వర్మ వరకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. అండ్ ఈ రోజు ఒక ఎక్స్ట్రా బ్యాటర్ ను కూడా ఆడించే అవకాశం కూడా లేకపోలేదు. బికాస్ ముంబై బౌలింగ్ కూడా స్ట్రాంగ్ గా ఉంది కనుక ఐ థింక్ దే మైట్ గో ఫర్ దట్ ఆల్సో. ఎందుకంటే మీకు అభిషేక్ శర్మ తోటి బౌలింగ్ చేయించి ఐ థింక్ దే కెన్ గో ఫర్ అన్ ఎక్స్ట్రా బ్యాటర్ ఆల్సో టుడే. ఒకవేళ రాహుల్ చహర్ ఆడిస్తే గనక ఎవరిని తప్పించే అవకాశం ఉందంటారు? బౌలింగ్ కాంబినేషన్ లో ఏమైనా రాహుల్ చహర్ ఆడించాలనుకుంటే? మీకు టూ టూ స్పిన్నర్స్ ఆడించాల్సి వస్తుంది అప్పుడు. అంటే రాహుల్ చౌర్ ఆడించినట్లయితే జీషాన్ ఇలా అయినా మంచి బౌలింగ్ చేస్తున్నాడు కనుక ఇద్దరు స్పిన్నర్స్ అయిపోతారు.
అండ్ రాహుల్ ఐ థింక్ ఈ ప్లేడ్ లాట్ ఆఫ్ క్రికెట్ ఇన్ ముంబై. అతడు కూడా ముంబైకి చాలా రోజులు ఆడాడు స్టార్టింగ్ లో కొన్ని. అండ్ ఉన్నట్టు ఒకటే మీకు ఏ చాయిస్ ఉంది, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ప్యాట్ కమిన్స్, ముగ్గురు మీరు అన్నట్టుగా పేస్ బౌలర్స్ ఉంటారు. అండ్ అట్లాగే రాహుల్ చహర్, జీషాన్ అలీ అండ్ అభిషేక్ శర్మ మీకు కొంచెం బౌలింగ్. బట్ నితీష్ కుమార్ రెడ్డి ఒకవేళ ఫిట్ గా ఉన్నట్లయితే మీరు అన్నట్టుగా ఉన్నట్టుగా లేకుండా కూడా చహర్ ని ఇంక్లూడ్ చేసే ఛాన్స్ ఉంటుంది.